మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలతో వర్ధిల్లుతున్నారా? మానసికపరమైనటువంటి బ్లెస్సింగ్ కూడా మీకుందా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని ఒక కొద్దిపాటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతోనూ బహుజన సమూహంతో కలిసి యెరికో నుండి బయలుదేరి వెళ్తుంటే ఆ త్రోవ పక్కన కళ్ళు లేనటువంటి ఒక భిక్షగాడు కూర్చున్నాడు, అడుక్కుంటున్నాడు. ఆయన పేరు బర్తిమై. ఈలోపు యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే, ఏంటి సందడి, ఏంటి వాతావరణం అని ఆశ్చర్యపోయే వాతావరణం యేసు ప్రభువారు వెళ్తుంటే కలిగింది కదా. కలిగింది. ఎవరో అనుకుంటున్నారు అక్కడ, నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. అంతకుముందు యేసు ప్రభువారిని గూర్చి బాగా విన్నాడేమో. ఆయన గొప్ప దేవుడని, ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని, స్వస్థతలు జరుగుతున్నాయని, మేలులు పొందుతున్నారని, ఆయన ఆశ్రయించిన ప్రతి వారికి క్షేమం కలుగుతుందని బాగా విన్నాడు. అందుకని వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభువారు అని గమనించాడో ఇక పిలవటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా అని అడుగుతున్నాడు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా యేసు ప్రభువారిని నన్ను కరుణించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నాకు కృప చూపించయ్యా, ప్రభువా నీ సహాయం నాకు కావాలయ్యా అని మీరు అడుగుతారా? అడగకుండానే దేవుడు చేస్తాడులే అనుకుంటారా? మేము అడుగుతామండి అంటారా? అడగాలి, కేకలు వేయాలి. దేవా నాకు సహాయం చేయమని కేక వేసి అడగాలి. కేక వేస్తే, నువ్వు అడిగితే, నీ కష్టాన్ని బట్టి నువ్వు మొరపెడితే దేవుడు తప్పనిసరిగా నీకు సహాయము చేస్తాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తుంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి వారు, మనం చదివాం, ఓరకుండుమని అనేకులు వానిని గద్దించారంట. వాళ్ళకి ఏం పని అసలు? ఇప్పుడు సమస్య ఇతంది, పిలుస్తుంది ఇతను. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. పిలిచేది ఈయన, సహాయం చేసేది ఆయన. ఈ మధ్యలో వాళ్ళకి ఎందుకో మనకు అర్థం కాదు. వాళ్ళు అంటున్నారు, ఓరకుండు, నువ్వు కేకలేబాక, నువ్వు పిలవబాక. మనం కూడా దేవుని సన్నిధిలో నడుస్తూ మొరపెడుతూ దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు మాట్లాడుతూ ఉంటే, ఓరకుండు, నువ్వు పిలవబాక, నువ్వు యేసయ్యని గురించి మాట్లాడబాక, యేసు ప్రభుని గురించి నువ్వేం చెప్పబాక, నీ నోరు మూసేయి, నీ కంఠస్వరం ఆపేయి. నువ్వు యేసు ప్రభుని గురించి ఎందుకు మాట్లాడతావు, లేక యేసు ప్రభుడికి ఎందుకు ప్రార్థన చేస్తావు, ఎందుకు పిలుస్తావు అని మనల్ని అడ్డగించేవారు ప్రియబిడ్డ ఈనాటికి కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తున్నారా? ఎందుకు పదే పదే యేసు ప్రభు మాట ఎత్తుతావు, పద్దాకుల ప్రార్థన అంటావు, పొద్దస్తమానం యేసయ్య గురించి మాట్లాడతావు,
యేసయ్యా యేసయ్యా అని పిలుస్తూ ఉంటావు. ఎందుకు పొద్దస్తమానం అలా చేస్తావని ఎవరైనా నిన్ను అడ్డగిస్తున్నారా? నీతో అలా మాట్లాడుతున్నారా? అడ్డగిస్తున్నారా అయ్యగారు నన్ను కూడా అంటారా? మరి మీరేం చేస్తున్నారు అడ్డగిస్తే? ప్రార్థన వద్దు అంటే మానేస్తావా? దేవుని వాక్యం ప్రకటించొద్దు అంటే ఆపేస్తున్నావా? యేసు ప్రభువుని పిలవబాకు, ఆయన పేరు ఎత్తబాకు అంటే సరేలే అని ఊరుకుంటున్నావా? అస్సలు అలాగా ఉండటానికి వీలు లేదు. అప్పుడు అద్భుతం ఎలా చూస్తావు? నీ ప్రార్థన ఆపేస్తే, నీ మాటలు ఆపేస్తే, ప్రభువుని పిలవటం ఆపేస్తే అద్భుతం ఎలా చూస్తావు నువ్వు? అస్సలు ఆపొద్దు. ప్రజల మాటలకి కృంగిపోవద్దు, ప్రజల మాటలకు డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రజలు యేసు ప్రభు మాట ఎత్తబాకు, పిలవబాకు అంటే నువ్వు ఆగిపోకూడదు. బర్తీమై అదే చేశాడు. మనం చదివిన వాక్యంలో ఓరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. మరి ఎక్కువగా కేకలు వేశాను. నాకు భలే ఇష్టమైన మాట. ముందేమో కేకలు వేశాడు, ఇక్కడ మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడట. వారు ఎంత ఆపమంటున్నారో అంత ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ప్రియబిడ్డ, మేలు కావాల్సింది నీకు, స్వస్థత కావాల్సింది నీకు. ప్రజలు అడ్డగించినా వద్దన్నా ఏదన్నా నువ్వు అస్సలు వాటిని తీసుకోకూడదు, వాటి వైపు చూడకూడదు. మరి ఎక్కువగా కేకలు వేయాలి, ఎక్కువగా ప్రభువుని అడగాలి. మనం ప్రభువా సహాయం చేయమని అడగాలి, ఎక్కువగా మొరపెట్టాలి. దావీదు కుమారుడా యేసయ్యా నాకు హెల్ప్ చేయమని బర్తీమై ఎలాగ అడిగాడో అలాగ ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రజల మాటలకు ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు, కృంగిపోకూడదు. ఎక్కువ కేకలు. ఇంతకీ మీరు అసలు కేకలు వేస్తారా? ఎక్కువ కేకలు వేస్తారా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? ప్రభువుని పిలుస్తున్నారా? ఆటంకాలు అడ్డులు కూడా లెక్క చేయకుండా దేవుని కోసమే బ్రతుకుతున్నారా? దేవుని కోసం మాట్లాడుతున్నారా? దేవుణ్ణి కేకలేస్తున్నారా? ఒక్కసారి మీరు ఆగి ఆలోచన చేయండి. తప్పకుండా నమ్మదగిన దేవుడు మీకు సహాయము చేస్తాడు. బైబిల్లో మీరు ధ్యానం చేయండి. నాకు సహాయం చేయమని కేకలు వేసి అడిగినటువంటి ప్రతి వ్యక్తికి యేసయ్య సహాయం చేశాడు. ఉదాహరణకి సిలువ మీద దొంగ, యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. పిలిచిన ప్రతి వ్యక్తి సహాయం పొందాడుగా. అదే సమయంలో నీట మునిగిపోతున్న పేతురు కూడా యేసు నన్ను రక్షించు, కాపాడు అన్నాడు. వెంటనే చేయి చాపి పేతురుని పైకి తీసి మరలా దోణిలో కూర్చోబెట్టుకొని క్షేమంగా అద్దరికి యేసయ్య తీసుకెళ్ళాడుగా. నన్ను రక్షించయ్యా, యేసయ్యా సహాయం చేయమని అడిగిన ప్రతి వ్యక్తికి మేలు కలిగింది, స్వస్థత కలిగింది, పరలోక భాగ్యం కూడా దొరికింది. ఇక్కడ బర్తీమయ్య ఆగకుండా మరి ఎక్కువగా కేకలు పెట్టడాన్ని బట్టి స్వస్థత పొందాడు. ఆ టాపిక్ అంతా మీరు చదవండి. మేలు పొందాడు, స్వస్థత పొందాడు, కళ్ళు వచ్చేసాయి, చూపు వచ్చేసింది, గుడ్డితనం పోయింది. అద్భుతంగా ఇక అడుక్కోవటం మానేసి బ్రహ్మాండంగా బ్రతికాడు. ప్రియబిడ్డ, నువ్వు ఎక్కువగా కేకలు పెట్టు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓరకుండు అనే ప్రజల మధ్యలో ఎక్కువగా కేకలు పెట్టే కృప మీ అందరికీ దయచేయును, దేవుడు దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ కొందనాలయ్యా. భర్తీమైన మా ముందు పెట్టే చక్కని పాఠాన్ని మీరు మాకు నేర్పించారు. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల సమయంలో ఈ చక్కని వర్తమానాన్ని విన్నారు, వారు ఎక్కువగా మొరపెడటానికి, ఎక్కువగా కేకలు వేయటానికి, మిమ్మల్ని పిలవటానికి, మొరపెట్టుకొని అడిగి మేలు పొందటానికి సహాయం చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. పేతురు కేక వేసినప్పుడు, సిలువ మీద ఉన్న దొంగ కేక వేసినప్పుడు, యేసు మాకు సహాయం చేయమన్నప్పుడు వారందరికీ సహాయం దొరికింది. ఈ ఉదయకాలం మీ పిల్లలు ఏ సహాయాన్ని అయితే అడుగుతున్నారో, వారి కన్నీటికి కారణమైనటువంటి సమస్యను బట్టి ఏ హెల్ప్ అయితే మిమ్మల్ని అడుగుతున్నారో దాన్ని జరిగించండి. కృప చూపి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.